రేవంత్ రెడ్డి రైతు బంధుని మార్చేయబోతున్నారు. ఒకటి నిన్న కే కేటీఆర్ వీళ్ళు అడిగారు కదా హరీష్ రావు, రైతు బంధుకి డబ్బులు ఎక్కడున్నాయి, రైతు రుణమాఫీకి డబ్బులు ఎక్కడున్నాయని. దానికి ఆన్సర్గా చిట్ చాట్ సందర్భంగా జర్నలిస్టుకి చెప్పుకొచ్చింది ఏంటంటే, అందరికీ ఇప్పుడు కేసీఆర్ టైంలో ప్రతి రైతుకి ఇచ్చేశారు. అది 100 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు ఉన్నా కూడా. అట్లా కాకుండా పంట సాగు చేసే రైతుకు మాత్రమే రైతు బంధు ఇస్తాం. ఇది చాలా పెద్ద మోసం. ఎందుకంటే రైతులతో పాటు రైతు కూలీలకి ఇస్తాం అని చెప్పి, అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి, ఇప్పుడు పంట పండించే రైతులకే అంటే కనుక అతి పెద్దదైనటువంటి మైనస్. ఈవెన్ 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా 1 ఎకరం 2 ఎకరాల్లోనే పంట పండిస్తున్నారు. ఎందుకు పంట సాధ్యమైందంటే 10 ఎకరాల డబ్బులు తీసుకుని 2 ఎకరాల్లో పండించుకోవడం ద్వారా వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోగలిగారు. ఇప్పుడు కనుక ఎన్ని ఎకరాలు పండిస్తే అంతకే ఇస్తే కనుక ఆటోమేటిక్గా 40-45% ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇట్లాగ పంటలు వేసుకోకపోతే కనుక ఇంకా భారీ దెబ్బ తగులుతుంది. అంటే హామీలేమో కొండంతా, చివరికి ఆచరణలో ఏది గుప్పెడంతా అవుతుంది. ఇది అతిపెద్దదైనటువంటి మైనస్ అవుతుంది. ఆయన చిట్ చాట్లో చెప్పింది నిజమైతే మాత్రం ప్రమాదకరం.